సో చూడండి ఫ్రెండ్స్, హౌజెస్ ఎంత బాగున్నాయో, ఎంత నీట్గా ఉన్నాయో. నాకు కనపడేది మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇండియాలో కెనడాలో మనం బయట ఎక్కడ చూసినా కానీ మీకు ఒక చిన్న కవర్ కూడా కనపడదు, అంత నీట్గా పెట్టుకుంటారు వీళ్ళు. సో మన ఇండియాలో అయితే మరి ఇంత నీట్ అయితే మెయింటైన్ చేయడం, మరి ఎప్పటికి చేస్తారో తెలియదు కానీ. సో అదైతే నాకు చాలా బాగా కనపడింది ఆ డిఫరెన్స్. చెట్లు కానీ ఎంత నీట్గా పెట్టుకుంటారు చూడండి, కట్ చేసి వీళ్ళు. రోడ్స్ కూడా ఎంత క్లీన్గా ఉంటాయి అసలు. ఎంత బాగుంది అసలు ఈరోజు, సన్నీ డే అసలు. ఎండ బాగుంది, బయటికి వెళ్ళడానికి ఎక్కడికైనా ప్లాన్ చేయొచ్చు ఈరోజు. అదే ఫ్రెండ్స్ అయితే మెసేజ్ చేస్తున్నారు బయటికి వెళ్దామని చెప్పి, తెలియదు మరి ఎక్కడికైనా ప్లాన్ అవుతుందో అవ్వదో ఈరోజు. హౌసెస్ చూడండి, చెట్లు చూడండి. హౌస్లు ఏవైతే కనపడుతున్నాయి అవి మినిమం $1 million ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్నీ. అక్కడ బ్యాక్ సైడ్ మొత్తం లేక్ అనమాట అది. సో లేక్ ఫ్రంట్ ఉంది కాబట్టి దీనికి కాస్ట్ ఎక్కువ ఈ హౌస్ ఇక్కడ. $1 million అంటే 6 కోట్లు జీవితం మొత్తం సంపాదించాల్సి వస్తుంది. ఈఎంఐలు కట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ ఇండియాలో హోమ్ లోన్ తీసుకొని ఎట్లయితే ఈఎంఐలు కట్టాలో, సేమ్ ఇక్కడ కూడా అలానే ఈఎంఐలు కట్టుకుంటూ ఉండాలి. క్రేజీ ఇల్లులు అసలు ఇక్కడ అవన్నీ. ఎంత ఒక్కొక్కటి 50 years 100 years ఓల్డ్ ఉంటాయి ఇవి ఇల్లులు. కనపడడానికి ఇంత నీట్గా ఉన్నాయి కానీ చాలా ఓల్డ్ హౌసెస్ ఇవన్నీ. సో మోస్ట్లీ అందరూ ఇండియన్స్ ఇదే ప్లాన్ చేస్తారు, ఒక ఇల్లు తీసుకున్నామా తొందరగా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇల్లు ఈఎంఐది పే ఆఫ్ చేసామా, వెళ్ళేటప్పుడు ఇల్లు అమ్ముకొని ఇండియా పోయి సెటిల్ అయ్యామా అన్నట్టుంటారు. చాలామంది అదే ప్లాన్ చేస్తారు. సో అక్కడ సైడ్ అన్నీ కొంచెం కాస్ట్ తక్కువ అనమాట, ఎందుకంటే అక్కడ లేక్ ఏం లేదు కాబట్టి ఏదో 500K 600K ఉంటుంది. అంటే ఒక 3.5 crore 4 crore వరకు వస్తుంది ఒక్కొక్క ఇల్లు అది. సో ఇటు సైడ్ అయితే $1 million తక్కువ అయితే ఉండవు ఈ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ. ఇంటి బయట ఇలా గేమ్స్ ఆడుకుంటారు అనమాట ఇక్కడ. ఇది ఎంత బాగా పెట్టుకున్నారో చూడండి నెట్. ఈ కుక్కల షిట్ కోసం కూడా ఒక సపరేట్ బిన్ ఉంటుంది ఇక్కడ. బిన్ ఉంటాయి, కవర్లు ఉంటాయి ఇక్కడ. సో కుక్కల్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఇది పార్క్ అనమాట, కుక్కల్ని వాక్కి తీసుకెళ్ళి వచ్చేటప్పుడు ఇవన్నీ చేస్తుంటాయి కదా కుక్కలు, అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ దీంట్లో వేస్తారనమాట. ఇది ఇక్కడ అసలు ఎంత డిసిప్లైన్గా ఉంటుందో అసలు ఈ కంట్రీ. మెయిన్ అదే డిఫరెన్స్. సో చాలా రోజుల తర్వాత అయితే నాకు 2 days ఆఫ్ అయితే దొరికింది. సో ఇలా ఫ్రీ ఉన్నప్పుడు ఇలా వాక్ చేస్తే బాడీకి కూడా మంచిది, హెల్త్కి మంచిది, అన్నిటికీ మంచిది. అందుకే ఫ్రీ ఉన్నప్పుడల్లా నేను బయటికి రావడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ సమ్మర్లోనే ఇలా చేయగలుగుతాం మనం. వింటర్ వచ్చేసిందంటే అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేము. క్రేజీ ఉంటుంది అసలు వింటర్ టైం ఇదంతా. మీకు డిఫరెన్స్ చూపిస్తాను అప్పుడు ఒక వీడియో తీసి, అసలు సమ్మర్లో ఎంత బాగుంది లొకేషన్, అప్పుడు వింటర్లో వీడియో తీస్తాను అసలు ఎలా ఉంటుందో. అండ్ ఇంకోటి ఇక్కడ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అంటే అవసరం లేని సామాన్లు ఉన్నాయనుకో బయట పెట్టేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సోఫా పెట్టేశారు, అంటే దీన్ని ఎవరన్నా తీసుకెళ్ళచ్చు. సో ఇది ఇక్కడ అమ్మడానికి ఏముండదు కాబట్టి అవసరమైన వాళ్ళు వచ్చి ఆ సోఫాలు ఇలా ఏమన్నా ఫర్నిచర్ సామాన్లు ఉంటే వాళ్ళకి అవసరం లేకపోతే ఇలా బయట పెట్టేస్తే ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళచ్చు వాటిని. సో చాలామంది దీన్ని వేస్ట్ చేసుకొని బిజినెస్ కూడా చేస్తారు. ఇలా సామాన్లన్నీ తీసుకెళ్ళి దాన్ని కొద్దిగా రిపేర్ చేసి మళ్ళీ అమ్మేస్తుంటారు సెకండ్ హ్యాండ్లో మార్కెట్ ప్లేస్లో. సో అక్కడైతే కనిపిస్తుంది అది, దాని వెనుక మీకు కనపడట్లేదు, అది లేక్. అది మనం ఇంతసేపు నేను అక్కడే ఉన్నాను లేక్ దగ్గర. క్రేజీ కదా. మన ఇండియాలో చిన్న చెక్క మొక్కలు కూడా అమ్ముకోవచ్చు, కానీ ఇక్కడ అసలు వదిలేస్తారు, బయట రోడ్డు మీద పెట్టేస్తారు. ఎవరు తీసుకోకపోతే ఇంకా గార్బేజ్ తీసుకునేవాడు వచ్చి తీసుకొని వాడు ట్రక్కులో వేసుకొని తీసుకెళ్తాడు కదా. సో ఇండియాలో అయితే అలా సామాన్ తీసుకెళ్ళడానికి, ఇనుప సామాన్ వాళ్ళు కానీ ఇలా ఫర్నిచర్ తీసుకెళ్ళడానికి, ఫర్నిచర్ అంటే అలా రారు కానీ మన పొయ్యిలో పెట్టేస్తారు. ఇక్కడైతే అది యూజ్ చేసినాడు రిపేర్ చేసుకొని యూజ్ చేసుకుంటాడు, లేకపోతే దాన్ని కొంచెం రిపేర్ చేసి అమ్మేస్తాడు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో. ఇక్కడ అలా అమ్ముకోవడం ఉండదు అనుకుంటా నాకు తెలిసి. సో మనం ఇక్కడ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము ఒకటి. ఇది స్కూల్ అనమాట, ఇది బ్యాక్ సైడ్ది. స్కూల్ పిల్లల కోసం బాగా గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ.
ఎంత బాగుంటుందో. ఇక్కడ మెయిన్గా మనకి చూడడానికి ఉండేది ఏంటంటే డిఫరెన్స్ మెయిన్గా క్లీన్లీనెస్, ఇంకోటి డిసిప్లిన్. ఎక్కడికి వెళ్ళినా కానీ రోడ్ క్రాస్ చేసేటప్పుడు కానీ డిసిప్లిన్, అది మేజర్ డిఫరెన్స్ నాకు తెలిసి. స్కూల్ పిల్లల కోసం గ్రౌండ్ కూడా ఉంది అక్కడ పెద్దది. ఇదే స్కూల్, ఇది స్కూల్, చిన్న స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ అనుకుంటా ఇది. సో మన ఇండియాలో మనకి క్రికెట్ ఎలాగో ఇక్కడ వీళ్ళకి బేస్బాల్ అలాగనమాట. సో ఇక్కడ ఏదైతే బేస్బాల్ గ్రౌండ్ ఇది స్టూడెంట్స్ ఆడుకోవడానికి, అక్కడ నెట్ అది ఉంది కదా. సో ఇది బేస్బాల్ గ్రౌండ్. ఏమ్మా ఎంత చాలా సూపర్ ఉంది లొకేషన్ అయితే. చాలా రోజులు అయింది నేను కూడా ఇక్కడ ఉంటాను, కానీ పక్కనే ఉంటాను, కానీ ఎప్పుడు ఇలా రాను. సో మీకు చూపిద్దామని చెప్పి నేను కూడా ఇటు వచ్చాను. ఇది బేస్బాల్ గ్రౌండ్. ఇంకోటి అక్కడ బాస్కెట్బాల్ కూడా గ్రౌండ్ ఉంది. అది బాస్కెట్బాల్ గ్రౌండ్ అక్కడ సైడ్, లెఫ్ట్ సైడ్లో. సో ఇదంతా, ఇది నేను నించున్నది ఇదంతా మొత్తం బేస్బాల్ గ్రౌండ్ ఇది. చూడండి క్రేజీ లొకేషన్ అసలు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇక్కడే సెటిల్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ అప్పుడప్పుడు అనిపిస్తుంది అమ్మో ఇండియాలో అందరినీ మిస్ అయిపోతామేమో, అందరి రిలేటివ్స్ అందరినీ మర్చిపోతామేమో. ఇక్కడ సెటిల్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చాలా కష్టమే ఇక్కడ నుంచి వదిలేసి అక్కడికి రావడం. ఇప్పుడు మనకి ఇండియాతో కనెక్షన్ ఎలా ఉంటుందో, ఒకవేళ వాళ్ళు ఇక్కడ పుట్టి ఇక్కడి నుంచి రావాలంటే వాళ్ళకి ఈ కంట్రీ వదిలేసి రావాలంటే వాళ్ళకి అలానే అనిపిస్తుంది. సో చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉండడం అనమాట ఇది. సో తెలీదు ఎలా వెళ్తుందో కానీ చూడాలి. ఎక్కడికి వెళ్ళినా గ్రీనరీ ఇక్కడైతే. ఇంటికి దగ్గరలోనే ఇది. ఇంటికి 5 minutes 10 minutes వాకే. లేక్కి కానీ, పార్క్కి కానీ, స్కూల్కి కానీ. నేనుండే హౌస్ కూడా మరి అంత ఎక్స్పెన్సివ్ కాదు, అది 500K అనుకుంటుంది, అంటే 3 crores అది. హోమ్ టూర్ కూడా చేస్తాను, నన్ను హోమ్ టూర్ కూడా చేయమని చెప్పి అడిగారు, 2-3 మెసేజ్ చేశారు. అందరూ బాగా గ్రీట్ చేస్తారనమాట. ఇక్కడ కనపడే ప్రతి మనిషి హాయ్ అని ఏదో పలకరిస్తారు. వచ్చేసాము ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి. ఇంకా ఇక్కడ హౌస్ సేల్స్లో ఉంటే బయట ఒక బోర్డు పెడతారనమాట, హౌస్ ఫర్ సేల్ అని చెప్పి. సో లేదా ఒక బ్రోకర్ ఉంటాడు, రియల్టర్ ఉంటాడు. మనం కొనాలనుకుంటే వాడిని కన్సల్ట్ అయితే వాడు ఇల్లు చూపించడం కానీ మొత్తం వాడు హ్యాండిల్ చేస్తారనమాట, దానికి సంబంధించినంత. క్రేజీ ఉంది వెదర్ అసలు. వెళ్తూ ఉంటారు మనుషులు, వస్తూ ఉంటారు, కార్లు వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఇంకా ఒకసారి సిగ్గు వదిలేసిన తర్వాత సిగ్గు పడద్దు, ఇక అయిపోయింది వదిలేసినట్టే ఇంకా అది అట్లే ఉండాలి. అనుకున్నాడు ఒకడు పోతాడు, ఏమనుకుంటున్నాడేమో. సో చూద్దాం మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాను దేని మీద వీడియో చేయాలని చెప్పి. సో ప్లాన్ చేస్తున్నాం ఏదన్నా అంటే లొకేషన్కి వెళ్ళి స్పెండ్ చేద్దాం కొంచెం టైం అని చెప్పి. సో అలాంటిది ఈ లొకేషన్కి ఎక్కడికైనా వెళ్తే దాన్ని తీస్తా ఫుల్ వీడియో. కెనడా ఫ్లాగ్ చూస్తారా, కెనడా ఫ్లాగ్ వెళ్తున్నట్టుగా ఈ కథ. ఓకే గాయస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి వీడియోలు మిస్ అవుతారు మళ్ళీ. ఇంత మంచి వీడియోలు ఎవరు చూపిస్తారు మీకు? సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఇలాంటి వీడియోలు పెట్టినప్పుడు. నేను మర్చిపోవద్దు, నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.